వరుణ్, సాక్షి ఇద్దరూ ఒకే ఊళ్ళో పుట్టి పెరిగిన పిల్లలు. వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పటినుంచే ఏదో తెలియని అనుబంధం. వయసొచ్చేసరికి అది ప్రేమగా మారింది. సాక్షి అమాయకత్వం, వరుణ్ చలాకీతనం ఒకరినొకరిని ఆకర్షించాయి. వాళ్ల ప్రేమ ఊరంతా తెలిసిన రహస్యం. వరుణ్కి చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కోసం సిటీకి వెళ్లాల్సి వచ్చింది. సాక్షిని వదిలి వెళ్లాలంటే మనసొప్పలేదు. కాని వాళ్ల భవిష్యత్తు కోసం తప్పలేదు. సిటీలో వరుణ్ జీవితం పూర్తిగా మారిపోయింది. కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు. సాక్షి ఊళ్ళోనే ఉండి వరుణ్ కోసం ఎదురుచూస్తూ ఉండేది. సిటీలో వరుణ్ ప్రియ అనే మోడ్రన్ అమ్మాయిని కలిశాడు. ఆమె అందం, తెలివితేటలు వరుణ్ణి కట్టిపడేశాయి. సాక్షిని పూర్తిగా మరిచిపోయి ప్రియతో ప్రేమలో మునిగిపోయాడు. సాక్షికి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం కూడా మానేశాడు. సాక్షి ఎంత ప్రయత్నించినా వరుణ్ నుండి స్పందన లేదు. కొంతకాలం తర్వాత ప్రియ వరుణ్ణి మోసం చేసి మరొకరితో వెళ్ళిపోయింది. వరుణ్ ఒంటరిగా, నిస్సహాయంగా మిగిలిపోయాడు. తన తప్పు తెలుసుకున్నాడు. సాక్షిని ఎంత బాధపెట్టానో తలుచుకుని కుమిలిపోయాడు. వెంటనే ఊరికి బయలుదేరాడు. ఊరికి చేరుకున్న వరుణ్ సాక్షిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మరింత అందంగా, పరిణతి చెందిన యువతిగా కనిపించింది. వరుణ్ తన తప్పును ఒప్పుకుని క్షమించమని అడిగాడు. సాక్షి మొదట కోపంగా ఉన్నా వరుణ్ నిజాయితీని చూసి కరిగిపోయింది. వాళ్ళిద్దరూ మళ్లీ ఒకటయ్యారు. వరుణ్, సాక్షి ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించారు. వాళ్ల ప్రేమ నిజమైనదని, ఎప్పటికీ చెక్కుచెదరదని నిరూపించారు. సిటీలో డబ్బు, హోదా కోసం పరుగులు పెట్టినా చివరికి మనసుకు దగ్గరైన వాళ్లతోనే నిజమైన సంతోషం ఉంటుందని వరుణ్ తెలుసుకున్నాడు.